IPL 2025 మ్యాచ్ నెంబర్ 7 సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్. ఈ మ్యాచ్ మనకి మార్చి 27వ తారీఖు సాయంత్రం 7:30 రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగబోతుంది. ఈ రెండు టీమ్స్ మధ్య మ్యాచ్ అంటే ఒక హై స్కోరింగ్ గేమ్ అయితే మనం చూడవచ్చు. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. మరి 18వ ఎడిషన్ లో ఇరు జట్లు తమ ప్రచారానికి మంచి ప్రారంభాలనే కలిగి ఉన్నాయి. మరి మునుపటి మ్యాచ్ లో SRH రాజస్థాన్ పై భారీ విజయాన్ని సాధించింది. 2016 సీజన్ లో ఛాంపియన్లైన SRH ఈ సీజన్ లో లీగ్ చరిత్రలోనే రెండవ అత్యధిక స్కోర్ ని నమోదు చేసింది. అది కూడా ఆడిన తొలి మ్యాచ్ లోనే. బ్యాటింగ్ యూనిట్ యొక్క సమిష్టిని మనం ఖచ్చితంగా మెచ్చుకోవచ్చు. అయితే ఈ మ్యాచ్ లో రాజస్థాన్ 242 పరుగులు చేసి బ్యాటింగ్ లో రాణించినప్పటికీ వీరికి అపజయం తప్పలేదు. అయితే ఆరెంజ్ ఆర్మీ 44 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సాధించింది. ఇది పాయింట్స్ పట్టికలో అగ్రస్థానంలో ఉండడానికి వాళ్ళకి సహాయపడుతుంది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో లక్నో సూపర్ జైంట్స్ ఓటమిని చవి చూసింది. మొదట బ్యాటింగ్ చేసిన LSG బ్యాటింగ్ లో రాణించింది. 209 పరుగులు చేసింది. LSG ఒక దశలో 65 పరుగులకే 5 వికెట్లు పడగొట్టి మ్యాచ్ మొత్తాన్ని తమ వైపు లాక్కుంది. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ లను ఎదుర్కోవడంలో విఫలమైంది. విప్రాజ్ నిగమ్, అశుతోష్ శర్మ అద్భుతమైన బ్యాటింగ్ లక్నో ఓటమికి కారణమైంది. అయితే SRH పాయింట్స్ టేబుల్ లో తమ స్థానాన్ని పటిష్టం చేసుకోవాలని చూస్తుండగా LSG మాత్రం టోర్నమెంట్ లో తమ మొదటి విజయాన్ని సాధించాలని ఎదురు చూస్తోంది. ఇక రెండు జట్లు కూడా ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లను కలిగి ఉన్నాయి. SRH లో అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్, ప్యాట్ కమిన్స్, నితీష్ కుమార్ రెడ్డి వంటి డేంజరస్ ప్లేయర్స్ ఉన్నారు. ఇక లక్నో టీమ్ లో నికోలస్ పురాన్, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్, ఎడెన్ మార్క్రమ్ అండ్ మరికొంతమంది యంగ్స్టర్స్ కూడా ఉన్నారు. ఇక రాజీవ్ గాంధీ స్టేడియం పిచ్ రిపోర్ట్స్ గురించి మాట్లాడుకుంటే ఈ పిచ్ ఉపరితలం చదునుగా ఉంటుంది కాబట్టి స్పిన్నర్లకు బాగా హెల్ప్ అవుతుందని చెప్పుకోవచ్చు. అలాగే బ్యాటర్స్ నుంచి రన్ ఫెస్టివల్ అయితే మనం చూడవచ్చు. అయితే SRH కి ఇక్కడ హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ఉంటుంది. ఈ వెన్యూలో ఆల్రెడీ 286 రన్స్ IPL హిస్టరీలోనే సెకండ్ హైయెస్ట్ టోటల్ నే SRH నమోదు చేసింది. ఈసారి వాళ్ళు ఖచ్చితంగా 300 పరుగుల టార్గెట్ ని పెట్టుకుని బరిలోకి దిగుతారు. మరి వాళ్ళని LSG బౌలర్స్ తట్టుకుంటారో లేదో చూడాలి. అయితే ఈ పిచ్ చేసింగ్ కి బాగా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. కాబట్టి కెప్టెన్ టాస్ విన్ అయితే బౌలింగ్ ఎంచుకోవాలని చూస్తాడు. బట్ SRH కి మాత్రం బ్యాటింగ్ ఆర్ చేసింగ్ ఏదైనా విధ్వంసం చేస్తారని చెప్పుకోవచ్చు. ప్రెసెంట్ మన కాటేరమ్మ కొడుకులు బేకర్ ఫామ్ లో ఉన్నారు. ఇక బోత్ టీమ్స్ కి సంబంధించిన హెడ్ టు హెడ్ గురించి మాట్లాడుకుంటే ఈ రెండు టీమ్స్ మధ్య ఇప్పటి వరకు టోటల్ గా 4 మ్యాచెస్ జరిగాయి. అందులో లక్నో సూపర్ జైంట్స్ 3 మ్యాచెస్ విన్ అయింది. సన్ రైజర్స్ హైదరాబాద్ కేవలం 1 మ్యాచ్ మాత్రమే విన్ అయింది. హెడ్ టు హెడ్ లో లక్నో టీం ముందంజలో ఉన్న SRH టీమ్ కి ఉన్న బ్యాటింగ్ లైనప్ కి ఆ టీం బలవ్వాల్సిందే. ఇక బోత్ టీమ్స్ కి సంబంధించిన ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుందాం. ముందుగా SRH ప్రాబబుల్ ప్లేయింగ్ 11. ఓపెనర్స్ గా అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్. వన్ డౌన్ లో ఇషాన్ కిషన్. నెంబర్ 4 లో నితీష్ కుమార్ రెడ్డి. నెంబర్ 5 హెన్రిచ్ క్లాసెన్. నెంబర్ 6 అభినవ్ మనోహర్. నెంబర్ 7 అనికేత్ వర్మ. నెంబర్ 8 ప్యాట్ కమిన్స్. నెంబర్ 9 హర్షిత్ రాణా. నెంబర్ 10 మహమ్మద్ షమి. నెంబర్ 11 ఆడమ్ జంపా. ఇక ఇంపాక్ట్ ప్లేయర్ గా సిమర్జీత్ సింగ్. లక్నో సూపర్ జైంట్స్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11. ఓపెనర్స్ గా మిచెల్ మార్ష్, ఎడెన్ మార్క్రమ్. వన్ డౌన్ లో నికోలస్ పురాన్. కెప్టెన్ రిషబ్ పంత్. నెంబర్ 5 డేవిడ్ మిల్లర్. నెంబర్ 6 ఆయుష్ బదోని. నెంబర్ 7 షాబాజ్ అహ్మద్. నెంబర్ 8 శార్దుల్ ఠాకూర్. నెంబర్ 9 రవి బిష్నాయ్. నెంబర్ 10 మణిమారన్ సిద్ధార్థ్. నెంబర్ 11 దిగ్వేజ్ సింగ్. ఇంపాక్ట్ ప్లేయర్ గా ప్రిన్స్ యాదవ్. మరి ఈ రెండు టీమ్స్ మధ్య జరిగే ఈ హై వోల్టేజ్ మ్యాచ్ లో ఏ టీం గెలుస్తుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి.